ఓకే, సరే. మర్మాలు అనే దానికన్నా ముందు, సార్ ఏంటండి యోగ ముద్రలు ఏంటి, యోగ ముద్రలు చేతితో చేస్తే శరీరం అంతా ఆరోగ్యం ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి విని మర్మాల్లోకి వెళ్దాం. ఫస్ట్ యోగ ముద్ర అంటే ఏంటో ఒకసారి రాసుకోండి. యోగ ముద్రము అంటే, ముద్ర అంటే అర్థం ముదం ఆనందం దదాతి ఇది ముద్ర. అంటే ముద్ర అంటే అర్థం దదాతి ఇది ముద్ర అంటే ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని ఇచ్చేది ముద్ర. ఇది మనకు చెప్పబడింది నిరుక్తంలో. ముదం ఆనందం దదాతి ఇది ముద్ర. ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని ఇచ్చేది ముద్ర అని నిరుక్తంలో చెప్పబడింది. నిరుక్తం. నిరుక్తం అంటే ఒకసారి మళ్ళీ వినండి. మనకి వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. 4 వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, 4 వేదాలు. ఈ 4 వేదాలు చదవాలంటే డైరెక్ట్గా మీరు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ చదివినట్టు మీరు చదవలేరు. డైరెక్ట్గా వెళ్ళి ఈ 4 వేదాలు చదవాలంటే ముందు ఒకటి చదవాలి. ఏంటి తెలుసా? శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, నిరుక్తం, కల్పకం. ఈ 6 ఏదో ఒకటి చదివితే గానీ మీరు వేదం చదవలేరు. ఈ 6 ఒకటిలైన నిరుక్తం అంటే ఏంటది? శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, నిరుక్తం, కల్పకంలో ఈ నిరుక్తం అంటే డిక్షనరీ. అంటే ఇప్పుడు చూడండి, బ్యాట్ అని ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఏంటి దాన్ని? బ్యాట్ అంటే బంతి కొట్టు కర్ర. బాల్ అంటే ఏంటి తెలుగులో? దాని పేరు బంతి అని. హౌస్ అంటే ఏంటి తెలుగులో? దాని పేరు ఇల్లు అని. అలాగే వేదంలో ఉన్న వాటికి అర్థాన్ని చెప్పేదే నిరుక్తం. ఆ నిరుక్తంలో వేదం గురించి ఏముందంటే, ముదం ఆనందం దదాతి ఇది ముద్ర. ముద్ర వేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందం వస్తుందని. బాగుంది. ఇక్కడ అది వదిలేద్దాం. ఊరికే చెప్పాను, మీకు అర్థమవుతుంది. రికార్డింగ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు సార్ ఈ ముద్ర ఎలా పనిచేస్తుందండి? చేతులు పట్టుకుని ఫస్ట్ నేను ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు నేను ముద్ర నేర్చుకోవాలి, నాకు దీని మీద ఆసక్తి లేదు, నేను చెప్పాను మీకు ఫస్ట్. అప్పుడు తర్వాత అర్థమైంది, పెద్ద పెద్ద వయసులో ఉన్న వాళ్ళు, అదే వయసు అయిపోయిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వేసుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి అనుభూతి కలిగి వెళ్తారు. మరి తగ్గిందండి, నడుము నొప్పి తగ్గిందండి, తగ్గిందండి, కాళ్ళ నొప్పి తగ్గిందండి అన్నారు. ఇట్రా బాబు, ఎంత ఉందా? లేకపోతే నేనే చూడట్లేదా కమ్యూనిస్ట్ వాళ్ళలాగా అని చెప్పి అప్పుడు ఆలోచించినప్పుడు, అప్పుడు చూడండి ఒకసారి ముద్ర ఎలా పనిచేస్తా ఒకసారి చూద్దాం. మన శరీరం చలేసింది అనుకోండి, ఎక్కడ రుద్దుకుంటారు? చలేస్తే మనకి పొట్ట రుద్దుకుంటారు, ఛాతి, ఈపు. ఏమి రుద్దుకుంటారు మీకు చలేస్తే? అరచేతులు రుద్దుకుంటారు. అంటే అరచేతులు రుద్దితే మీ శరీరం మొత్తం ఆక్సిజన్ సప్లై జరిగిపోయినట్టే. 2, రేపు చలికాలం వస్తే చలిమంట వేస్తాం. చలిమంటతో ఎక్కడ చలిమంట కాగుతాం? కాళ్ళతో కాగుతాం చలిమంట. వీ పెడతామా, ఛాతీ పెడతామా, పొట్ట, సీటు, తొడ, తల, ఏం పెడతాం చలిమంటలో? చేతులే పెడతాం. చెయ్యి వేడెక్కితే చాలు శరీరం మొత్తం వేడెక్కినట్టే. ఇంకొకటి ఉంది ఇందులో హైలైట్. రేపు మీకు సెలైన్ ఎక్కించాలా. సెలైన్ అంటే ఏంటి? గ్లూకోజ్. మీకు సెలైన్ ఎక్కడ ఎక్కిస్తారు? ఎలాగో పొట్టలోకి వెళ్ళాలని నోట్లో వేసేస్తారా నీళ్లు? సెలైన్ గొంతులో, కంఠంలో, సీట్లో, చేతికే ఎక్కించాల సెలైన్, వేరే దిక్కు లేదు. మీరు స్పృహ కోల్పోయి పడిపోయారు, లేదా నీటిలో మునిగిపోయి బయటకు వచ్చారు, మీకు వేడి పుట్టడానికి ఎక్కడ రుద్దుతారు? తల, పొట్ట, ఛాతి, వీపు, తొడ. ఎక్కడ రుద్దుతారు? అరచేతులు, అరకాళ్ళు. మళ్ళీ అది కూడా అరచేతుల దగ్గర ఆగింది. ఇప్పుడు ఇంకొకటి, డాక్టర్ మీరు బతుకున్నారా లేదా స్కూల్ మూసారని చూడాలంటే ఎక్కడ చూస్తాడు? అరచెయ్యే చూడాల. మీకు పాప మీ కడుపులో బిడ్డ ఉందా లేదా అంటే బిడ్డ నాడెక్కడ చూస్తాడు? ఇక్కడే చూస్తాడు. అంటే మొత్తం సైన్స్ ప్రకారం అన్నా మనకు ఊహ తెలిసి చలేసినా ఏం చేసినా కూడా
ఈ అరచేతుల దగ్గర ఉంది చూసారా, దీన్ని మన మునులు ఋషులు పట్టారు, గమనించారు. ఆహా, అంటే అన్నీ ఇక్కడే అవుతున్నప్పుడు ఇక్కడ ఏదో ఉందబ్బాయి అని ఆలోచించి మీ శరీరంలో ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లానికి విరుగుడు కూడా ఇక్కడే ఉందని యోగ ముద్రలు కనిపెట్టారండి. ఇది స్టోరీ. అర్థమైంది అందరికీ? కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి తెలుసు, మళ్ళీ ఒకసారి వింటారు. అన్ని ఇక్కడే జరుగుతుంది. సెలైన్ ఎక్కించాలని, అంటే మీరు బతకాలంటే గ్లూకోజ్ కావాలి, ఆ గ్లూకోజ్ సెలైన్ లో ఉంటుంది. ఆ సెలైన్ ఎక్కించాలన్నా చేతులను ఎక్కించాలా, చలికి వేడి పుట్టాలన్నా చేతులను ఎక్కించాలా, మీరు నీళ్లు తాగేసి స్పృహ కోల్పోయినా లేదా ఎండకి స్పృహ కోల్పోయినా అరచేతులే రుద్దిరి మిమ్మల్ని పైకి లేపాలా, మీ నాడి చూడాలన్నా అరచేతుల్లోనే ఉంది, ప్రతీది అరచెయ్యే. అది గమనించి మీ అరచేతుల్లోనే ఇది ఉందని గమనించి ఈ ముద్రల్ని చేశారు. ఈ ముద్రలో ఎంత బాగా చేస్తారంటే, జాగ్రత్తగా వినండి, చివరికి మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకునే మీ దేవుడు కూడా ముద్రేసే ఉంటాడు. ఒక దేవుడు ఈ ముద్రలో ఉంటాడు. ఈ ముద్ర పేరు అభయ ముద్ర. ఒక దేవుడు ఇలా ఉంటాడు. ఏ ముద్ర ఇది? ఒక దేవుడు ఉంటాడు, నల్లగా ఉంటాడు, ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి, దీని పేరు వరద ముద్ర. ఒక దేవుడు ఇలా ఉంటాడు, యేసు ప్రభు, మన మతం కాదు, దీని పేరు చిన్ముద్ర. ఒక దేవుడు ఇలా ఉంటాడు, జైనుడు, వర్ధమాన మహావీరుడు, మన కులం కాదు, మన మతం కాదు, ఏ ముద్ర? ఒక దేవుడు ఇలా ఉంటాడు, బుద్ధుడు, ధ్యాన ముద్ర. శివుడు ఒక ముద్రలో ఉంటాడు, బ్రహ్మ ఒక ముద్రలో ఉంటారు. చివరికి దేవుళ్ళు కూడా ముద్రలేసే ఉంటారు. మీరు సరిగ్గా గుళ్ళోకి వెళ్ళి గమనిస్తే, లేదా నా పెద్ద కొడుకు పెళ్ళి అవితే చాలు అనుకుని మీరు దేవుడిని కొబ్బరికాయ కొట్టి వరాలు అడుక్కుంటే నేనేం చేయలేను. దేవుడిని చూడండి ఒకసారి, ప్రతి ఒక్క దేవుడు కూడా ఒక ముద్రేసి ఉంటాడు. అంత గొప్పవి ముద్రలో. మీరే అందరికన్నా గొప్ప అనుకుంటున్న దేవుడు కూడా ముద్రేసి ఉంటాడు. అంతెందుకు, విద్యాస్వరూపమైన శివుడి పేరేంటి? విద్యాస్వరూపమైన శివుడి పేరేంటి చెప్పాలి, ఎవరికి తెలీదా? అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. విద్యాస్వరూపమైన దక్షిణామూర్తి ఏ ముద్రేసి ఉంటాడు? చిన్ముద్రేసి ఉంటాడు. చివరికి ప్రతి దేవుడు కూడా ముద్రేసి ఉంటాడు. కానీ మనకి ముద్రను దూరం చేసేసారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి. ఎలా దూరం చేశారు ఇప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. మీరు ఇంతవరకు కారం కోసం ఏం తినేవారు? ఇండియా వాళ్ళు ఇంతవరకు కారం కోసం ఏం తినేవాళ్ళు? మిరియాలు తినేవారు. మరి మిరియాలు చాలా గొప్ప ఔషధాలు, పోషకాలు ఉన్నాయని చెప్పి ఆ మిరియాలు నాలబట్టుకుపోయి కారానికి మనం ఏదోటి ఇవ్వాలి కాబట్టి అక్కడి నుంచి తెచ్చిన చిల్లీని మనకి ఇంట్రడక్షన్ చేసి చిల్లీ మనకి ఇచ్చారు. ఆ చిల్లీకి ఏదో పేరు పెట్టాలి కాబట్టి మిరియాలు వెళ్ళిపోయినాయి కాబట్టి మిర్రప్ప అని దానికి మనం పేరు పెట్టుకున్నాం. మిరియం వెళ్ళిపోయింది కాబట్టి మిర్రప్ప దీన్ని పేరు పెట్టుకున్నాం. అలాగా ఏది మంచి గొప్పగా ఉందో వాళ్ళు పట్టుకెళ్ళిపోయి దిక్కుమాలదంతా మనకి ఇచ్చేసారు బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి అందులో భాగంగా ఈ ముద్రలో యోగా వీళ్ళకి ఇవ్వకూడదని చెప్పి ముద్రలు యోగాలు పట్టుకెళ్ళిపోయారు. పట్టుకెళ్ళిపోయి దిక్కుమాలు మనకి ఇచ్చారు. అమెరికా వాళ్ళు యోగా చేస్తున్నారు 3.5 కోట్ల మంది, మన యోగా చేయట్లే. అలా సెట్ చేశారనమాట వాళ్ళు మనల్ని. కాబట్టి యోగం అలా పనిచేద్ది. ఇందులో ఎవరికన్నా అందరూ ఇలా మాట్లాడదు, చేయి పైకి లేపి యోగ ముద్ర గురించి ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చేయి పైకి లేపి, ఓకేనా? అయిపోగానే మర్మం గురించి వెళ్ళిపోతాను. ముందు యోగ ముద్ర గురించి వచ్చిన తర్వాత అందరూ అన్మ్యూట్ చేసుకుని ఉండొద్దు, రికార్డ్ అవుతుంది కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే చేయి పైకి లేపితే నేను నీ పేరు చెప్తాను, మీరు విందురు కానీ, ఓకేనా? ఓకే కదా? యోగ ముద్ర గురించి ఎటువంటి డౌట్ లేదు కదా. నెక్స్ట్ వెళ్ళిపోనా? మంచిది. నెక్స్ట్ సార్ బాగా చెప్పారు, యోగ ముద్రలు నొక్కితే పనిచేస్తుంది అన్నారు, కానీ సైన్స్ పరంగా కూడా చెప్పారు. సెలైన్ ఎక్కడ ఎక్కిస్తారు, ఎలా చెక్తారు. ఇక్కడ పట్టుకుంటే ఏం జరుగుద్దండి? జాగ్రత్తగా చూడండి నా చెయ్యి. నేను ఒక్కొక్క వేలు పట్టుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక్కొక్క నరం కదులుతుందా? చూడండి, కదులుతుంది. నాది బక్క చేయి కాబట్టి మీకు ఇంకా బాగా కనబడుతుంది. ఇదిగోండి, ఒక్కొక్క వేలు పట్టుకుంటున్నప్పుడు ఒక్కొక్క నరం కదులుతుంది. ఇదిగోండి చూడండి, నేను పెద్ద వీడియోలో కూడా పెట్టాను. వీడియోలో ఇలా కదపండి, వేళ్ళు కదులుతాయి నరాలు. అలాగా మీరు ఒక్కొక్క వేలు పట్టుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక్కొక్క నరము, ఒక్కొక్క రక్తనాళము కదులుతూ మీకు ఇక్కడ చూడండి, ఈ స్విచ్ ఆపితే లైట్ ఆగిపోయినట్టు, ఈ స్విచ్ ఆపితే ఫ్యాన్ ఆగిపోయినట్టు, ఈ స్విచ్ అయితే లైట్ ఆగిపోయినట్టు, ఈ స్విచ్ వేస్తే ఏసీ వేసినట్టు
ఎలా ఉందో ఒక్కొక్క చెయ్యి నరము, ఒక్కొక్క చెయ్యి రక్తనాళము, ఒక్కొక్క స్విచ్, ఏసీ స్విచ్, ఫ్యాన్ స్విచ్, టీవీ స్విచ్, వాషింగ్ మెషిన్ స్విచ్ ఇలా పనిచేస్తుంది. అర్థమైందా? అందుకే ఒక్కొక్కటి పట్టుకుంటే ఒక్కొక్కటి పనిచేస్తుంది. ఇది అది దీని స్టోరీ. ఇది కూడా క్లియర్ కదా? యోగముద్ర గురించి డౌట్ అయిపోయిందా? ఇప్పుడు మర్మం దగ్గరికి వెళ్ళిపోదాం. మర్మం స్టార్ట్ చేసేద్దాము. అంటే యోగముద్ర అర్థమైపోతే మర్మం మనం ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మీకు స్టోరీ అర్థమైపోతుంది. సరే, ఇప్పుడు చూడండి, మర్మం స్టార్ట్ చేద్దాం. ఈ మర్మాన్ని ఈ మధ్యన రకరకాలుగా వింత వింతగా అమ్మేస్తున్నారు. ఇంతవరకు మాత్రం మన వాళ్ళు చాలా అద్భుతంగా వేసేవారు. ఫస్ట్ మర్మం రాసుకోండి, గ్యాస్. గ్యాస్కి ఇప్పుడు ఈ మధ్యన అందరికీ గ్యాసే. మనకు హార్ముజ్ జలసంధి దగ్గర గ్యాస్ సిలిండర్లు ఆగిపోయినా కూడా మనకు మాత్రం గ్యాస్ ఎటువంటి ప్రాబ్లం లేదు. మన ఇంట్లో ఉంది కానీ ఒంట్లో ప్రాబ్లం లేదు. రాసుకోండి. ఏం చేస్తారంటే ఫస్ట్ చూపుడు వేలు, ఎడం చేయన పర్ల కుడి చేయన పర్ల, రెండు చేతులకి వేసుకున్నా ఓకే. చూపుడు వేలు తీసి చూపుడు వేలు ఫస్ట్ లైన్ లో పసుపు రాయండి. తీయండి పసుపు చిటికెట్ తీసి, నేను తెచ్చుకోమని చెప్పాను కదా, పసుపు చిటికెట్ తీసి ఇక్కడ రాయండి. పసుపు చిటికెట్ తీసి ఇక్కడ రాయండి. రాసి దాని మీద వేప పుల్ల కానీ రావి పుల్ల కానీ పెట్టండి. లేదు మీ దగ్గర ఇవేమీ లేవని నేను హైదరాబాద్ ఉంటున్నానంటే పెన్ను వెనకాతలు తిప్పి ఇక్కడ ప్రెస్ చేయండి. ఇలా ఆ చూపుడు వేల దగ్గర నొక్కండి. నొక్కితే తిమ్మిరిగా కానీ, మెత్తగా కానీ, సెన్సిటివ్గా కానీ, అదే సున్నితంగా కానీ, ఇబ్బందిగా కానీ, షాక్ కొట్టినట్టు కానీ ఏదో ఒకటి అనిపిస్తుంది. మొన్న ఒక మేడం యోగముద్ర క్లాస్లో చెప్తే, సార్ అన్నీ అనిపించట్లే, అన్నీ అనిపించవండి, ఏదో ఒకటి అనిపిస్తుంది. ఆ ఒకటి అనిపించిన దగ్గర మిరియం కింద తీసి ఇక్కడ పెట్టేసి స్టిక్కర్ వేసేయండి. మిరియం గింజ పెట్టి స్టిక్కర్ వేసేయండి. స్టిక్కర్ వేసి ఏదైనా పర్లేదు, లెఫ్ట్ అయినా రైట్ అయినా ఏదైనా పర్లా, స్టిక్కర్ వేసేసి 2 గ్లాసుల వాటర్ తాగి కూర్చోండి చాలు. స్టిక్కర్ వేసేసాక వాటర్ తాగాలండి. వాటర్ తాగకపోతే 2 గ్లాసులు వాటర్ తాగకపోతే పని జరగదు. చెప్పండి నీలిమా గారు. పసుపు పెట్టి రుద్దాలి సార్? అవునండి, పసుపు పెట్టి ఎందుకు రుద్దాలంటే ఎక్కడైతే మనకి ఆ పార్ట్ ఉందో పసుపు పెట్టి రుద్దితే ఆ సెన్సేషన్ ఈజీగా తెలిసిపోద్ది మనకి. పసుపు పెట్టకుండా రుద్దితే ఆ సెన్సేషన్ తెలియడం కొంచెం టైం పడుతుంది. అందుకే పసుపు పెట్టి రుద్ది నొక్కుతాం. వేప పుల్లతో కూడా రావి చెట్టు పుల్లతో కానీ రుద్దుతాం. మన దగ్గర ఏ పుల్ల లేకపోతే పెన్న వెనక్కి తిప్పి రుద్దుతాం. ఇక్కడ నొక్కుతాం. నొక్కుతున్నప్పుడు ఎక్కడ తిమ్మిరిగా ఉంది, ఎక్కడ మెత్తగా ఉంది, ఎక్కడ సెన్సిటివ్ గా ఉంది, ఎక్కడ షాక్ కొట్టినట్టుంది అని ఎక్కడొక్కడ చూస్తే అక్కడ ఒకటి తెలుస్తుంది. అక్కడ మిరియం గింజ పెట్టి స్టిక్కర్ పెట్టి వేసేసి 2 గ్లాసులు వాటర్ తాగి కూర్చోబెడతాం చాలు. ఇది ఉదయం ఒకసారి, అంటే 9ంటికి ఒకసారి, మళ్ళీ 1 గంటకి స్టిక్కర్ మళ్ళీ టైట్ చేసి 2 గ్లాసుల వాటర్, మళ్ళీ సాయంత్రం 6-7ంటికి మళ్ళీ స్టిక్కర్ని మిరియం గింజను పెట్టి స్టిక్కర్ టైట్ చేసి మళ్ళీ 2 గ్లాసుల వాటర్, ఇలా 3 సార్లు చేసుకోవచ్చు రోజు. చేసి అలా పెట్టి మనం పని చేసుకోవచ్చు. నైట్ పడుకునే ముందు ఇది పెట్టేసి పడుకోవచ్చు కూడా. ఇలా చేసుకుంటే అద్భుతంగా పని రాస్తుంది. దీన్నే మర్మం అంటారు. రకరకాల మర్మాలు ఉంటాయి. గ్యాస్కి తెల్లం మన మాట వినడానికి ఒక మర్మం, మోడీ మన మాట వినడానికి ఒక మర్మం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవి ఇంకా నేను నేర్చుకోలేదు, నేర్చుకున్నాక మీకు చెప్తాను. నేను అడుగుతున్నాను మేఘనా మేడం మాట వినడానికి ఎలా అని, ఇంకా దొరకలేదు నాకు మర్మం. భార్గవి గారు వీటిని సుజోక్ సీడ్ థెరపీ అంటున్నారు. కాదు. తర్వాత చైనా వాళ్ళు 1990లో ఈ థెరపీలు అవి సృష్టించారు, మనల్ని చూసి కాపీ కొట్టి. సుజోక్ థెరపీ, ఈ థెరపీ, ఆ థెరపీ అని కాపీ కొట్టారు. దానికి దీనికి ఒక తేడా ఉంది. అది ఇక్కడ పెడితే అది అవుతుంది, అక్కడ పెడితే ఇది అవుతుంది, దాంట్లో సైన్స్ లేదు. వితౌట్ సైన్స్ అనమాట అది. దాన్ని
ఏ సంస్థ కూడా నిరూపించాల. వాళ్ళకి వాళ్ళే డాక్టరేట్లు పెట్టేసుకుంటున్నారు. మేము ఎండీలు డాక్టరేట్లు అని. ఎవడిచ్చే డాక్టరేట్? ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఇచ్చిందా? ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్ఐఎన్ ఇచ్చిందా? లేకపోతే అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్ధ, న్యాచురోపతి 6 సంస్థల్ని డాక్టరేట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా? అలా ఎవరు? మనకి 6 మెడికల్ సబ్జెక్టులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అవేంటి? అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్ధ, న్యాచురోపతి అని 6 రకాల మెడికల్ సైన్స్లు ఉన్నాయి. ఈ 6 రకాల్లో చేస్తే మాత్రమే వాడికి డాక్టర్లు, ఎండీలు. వాళ్ళకి వాళ్ళే ఏవో ఇచ్చేసుకుంటున్నారు. సుజోకు అని, కలర్ థెరపీ అని. మనం అనవసరం అనుకుంటారు ఏంటో కానీ అది ఏది సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించలేదు. ఆ వైద్యం కూడా అది వైద్యం కాదు. మీకు పని చేస్తే పని చేసినట్టే, మంచిదే. కానీ వాటిని ఏది సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించలేదు. ఇది ఆయుర్వేదంలో కాబట్టి దానికి సంబంధం లేదు. ఇది వేల సంవత్సరాల క్రితమే సుశ్రుతుడు ఫస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు తయారు చేయబడి ఇవన్నీ. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆపరేషన్ సుశ్రుతుడు చేసాడు అప్పుడు అనమాట ఇది. ఓకేనండి, చెప్పండి. సార్ ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ కి ఇది చెప్పారు కదా, ఉమ్. అంటే మీరు చెప్పిన సిమ్టమ్స్ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే రిఫ్లెక్ట్ అవుతాయా? లేదు. ఎవరికైనా తెలియాలి? అందరికీ వైర్ నరం ఉంటది. అందరికీ ఆ నరం ఉంటది. ఆ నరం దగ్గర పెట్టుకోవచ్చు, ఇంకా ఎప్పుడు ప్రాబ్లం రాకుండా. లేకపోయినా పెట్టుకోవచ్చు. ఇంకొకటి, మీరు ఎప్పుడు కలర్ థెరపీ అన్నారు కదా, నాకు డౌట్. కలర్ థెరపీ అంటే ఏం చేస్తారండి? కోపంగా ఉంటే ఎర్ర రంగు చూపిస్తారా? ఒక్కో ప్రాబ్లం కి ఒక్కో కలర్ వేస్తారు సార్. దానికి ఎక్కడైతే మన మొహానికి వేసుకోమంటారా? జాయింట్ల దగ్గర కానీ లేదంటే అరచేతిలో కానీ అంటే అట్లా అంటే వేస్తారు. అప్పుడు కళ్ళు లేనోడికి థమ్ ఫింగర్ కి అలా కదండి. కళ్ళు దగ్గర అట్లా. కళ్ళు లేవండి, నాకు రంగులు తెలియవు. ఎలా తెలుస్తుంది రంగు? ఇంకొక విషయం, రంగులన్నీ పుట్టినవి 3 రంగుల్లో నుంచే కదా. ఆ 3 రంగులు ఏంటి? వైట్, బ్లాక్, కాదు, ఆర్జీబీ, రెడ్, గ్రీన్, బ్లూ. మరి రంగులన్నీ పుట్టినవి 3 రంగుల నుంచి అయితే మరి ఇన్ని రంగుల్లో కూడా రెడ్, గ్రీన్, బ్లూ ఉంటాయిగా. ఎలా పనిచేద్ది? సరే, ఊరికే అడిగానా. నెక్స్ట్ అండి, ఇది. ఓకే, రూపిణి గారు చెప్పండి. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ మిరియం గింజ పెట్టేసి టేప్ వేసుకోమని చెప్పారు కదా. అవునండి. ఒకవేళ ఆ స్పాట్ అనేది ఫస్ట్ లోనే మనకి ఒకవేళ అటు ఇటు మనం మిరియం గింజ పెట్టుకున్నా ఏమవ్వదా సార్? ఏమవుతుంది? మీరు ఏం వేస్ట్ అవుద్ది అంతే. అంటే ఇప్పుడు కరెక్ట్ గా ఆ స్పాట్ తెలియట్లేదు సార్. తెలియదు, టైం పట్టదు. ఇప్పుడు మీకు నాడి చూడడం తెలుసా మీ అందరికి? ఇక్కడ నాడి చూడడం తెలుసా మీ అందరికి? తెలీదు. ఇప్పుడు నేను చెప్తా రండి, మీకు మిమ్మల్ని నాడి చూపించే విధానం కూడా నేనే చెప్పాలి. మీకు చెప్తా రండి, కాసుకోండి. ఇక్కడ మనకు నాడు ఉంటుంది. ఈ నాడి చుట్టూ మనకు తెలీదు. ఇది నాడుల మీద పనిచేస్తుందండి ఇది. ఓకేనా? మీరు అనుకున్న సుజోకి గిజోకి మరి నాకేటో అదేటో తెలియదు, కానీ దానికి దీనికి ఒక తేడా ఉంది. ఇక్కడ ఇవి నాడులు, నరాలు, రక్తనాళాల మీద పనిచేస్తుంది. ఓకేనా? సరే చూడండి, నాడు ఎలా చూడాలంటే, అంటే మీరు ఎప్పుడైనా సార్ని గట్టిగా కొట్టినప్పుడు సార్ సృహ కోల్పోయి పడిపోయినప్పుడు ఆయన ఉన్నారా లేదా అని మీరు చూడాలనుకుంటే ఇది. ఓకే కదా? చూడండి, బొటన వేలు ఉందా? ఎడమ చేయన్నా కుడి చేయన్నా బొటన వేలు ఉందా? ఈ బొటన వేలు ఈ మణికట్టు ఉందా? దానికి కొంచెం కింద ఉంటుంది చూడండి. దొరికేసింది, ఇదిగోండి. బొటన వేలు ఉందా? బొటన వేలు దగ్గర ఇలా చేయి పెడితే ఈ లైన్ లో ఉంటది. ఈ లైన్ లో ఎక్కడ ఉంది? ఇలా పెట్టండి, జస్ట్ ఇలా పెట్టి కళ్ళు మూసుకుని ఉండండి, తెలిసిపోద్ది. ఇంట్లో ఉన్న ఒక 2-3 డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు నాడు ఎక్కడ ఉందో తెలిసిపోద్ది. తెలిసింది ఎవరికైనా? ఇదిగోండి, ఇక్కడ ఉంది. కరెక్ట్గా ఈ ఎడ్జ్లో చెయ్యి ఇలా పెట్టండి, ఇలా పెట్టి పట్టుకోండి. ఇక్కడ ఉంది చూడండి, అందరూ చూసుకోవాలా. నీకు తెలియకపోతే నేను మళ్ళీ చెప్తాను, నేను ఉన్నాను అందుకే కదా. ఇది కొట్టుకుంటుంది, టాపా 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 కొట్టుకుంటా ఉంటది. దాన్ని నాడు అంటారు. ఆ నాడుని నొక్కుతాం ఇప్పుడు మనం. ఆ నాడుల్ని నొక్కుతాం మనం. ఎప్పుడైతే ఆ నాడుల్ని నొక్కుతామో వాటి ప్రెజర్ సెట్ అవుతుంది అనమాట. ఓకేనా? అందరికి వచ్చిందా నాడు చూడడం? రెండో వైపు కూడా చూడండి. మీకు నాడి కొట్టడం ఇంకా బాగా తెలియాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కోసారి చూడండి.
ఒక వారం రోజులు చూసారనుకోండి, ఆహా ఓకే, అప్పుడు మీకు అర్థమైపోద్ది, ఓకే నాకు వచ్చిందని. నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకోవాలి సార్ నాడి? వైఫ్ ఉంటే 120 సార్లు కొట్టుకుంటుందండి, లేకపోతే మామూలుగా 72 సార్లు కొట్టుకుంటుంది. అంతే కదండి, ఉంటే ఎక్కువ కొట్టుకుంటుంది, లేకపోతే 72 హస్బెండ్ సార్లు. ఉంటే సార్ హస్బెండ్ ఉంటే కొట్టుకోదండి, హస్బెండ్ ఉంటే చచ్చిపోతుంది ఇంకది, డాడీ బతకదు, ఆడు బుర్ర తినేస్తుంటాడు మనల్ని, ఇంకెందుకు ఉంటది. మంచిది, 72 సార్లు కొట్టుకుంటుంది. సార్ మనం ఏం తెలుసుకోవచ్చు సార్ నాడి కొట్టుకోవడం ద్వారా? బతుకున్నామా లేదని తెలుసుకుంటాం. నాడి సార్ ఈ మిరియాలు ఎన్నిసార్లు వేయమన్నారు సార్? 3 సార్లు అండి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సార్? సాయంత్రం. సాయంత్రం వేసిన ప్రతిసారి 2 గ్లాసులు వాటర్ తాగాలని చెప్పాలి మీరు. మీ అందరూ ఇప్పుడు మీకు గుర్తుంటది, మీ ఫ్రెండ్స్కి వేస్తారు, మీరు వేసినప్పుడు అడిగి మంచిలు తాగడం మర్చిపోతారు. మర్చిపోయాక పని చేయలేదు గురువు అనుకోవద్దు, పని చేయాలంటే 2 గ్లాసులు వాటర్ తాగాలి. మళ్ళీ ఇప్పుడు మీరు అందరూ ప్రశ్నలు అడగడం, మీరు ఎవ్వడూ ప్రశ్నలు అడగరు, మీరు నాలాగే ఉన్నారు. సార్ ఇది సార్ వచ్చేసి ఇప్పుడు గ్యాస్ ఒక రిలీజ్ నిమిషం కావడానికే కదా సార్? ఒక నిమిషం. ఈ సార్ ముద్ర వేసాం బాగుంది, ఎందుకంటే 2 గ్లాసుల మంచిలు 2 గ్లాసుల మంచిలు ఏమైనా మీరు ఏమైనా కిన్లే వాటర్ బాటిల్కి ఏమైనా మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా? ఎందుకు మీరు అత్తమానం 2 గ్లాసుల మంచిలు అని అంటారు, జాగ్రత్తగా మళ్ళీ మర్చిపోతాం. దానికి కారణం ఏంటంటే, మీకు లో బీపీ వచ్చినప్పుడు డాక్టర్ మంచిలు తాగమంటాడు, గుర్తుందా? లో బీపీ అంటే ఏంటి? రక్తం కదలట్లేదు అని అర్థం. లో బీపీ అంటే అర్థం ఏంటి? రక్తం కదలట్లేదు అని అర్థం. అప్పుడు 2 గ్లాసులో ఉప్పు నీళ్ళు వేసుకోమంటాడు, ఎందుకు? ఉత్తి నీళ్ళు తాగమంటే మీరు తాగరు కాబట్టి ఉప్పు వేసుకొని తాగరా అంటాడు. అప్పుడు ఏమవుతుంది, మీ బాడీలో ఉన్న మగవాళ్ళకున్న 5 లీటర్లు, ఆడవాళ్ళకున్న 4 లీటర్ రక్తంలో ఇంకొంచెం నీళ్ళు ఎక్కువై అది ఫ్రీ మూవ్మెంట్ జరుగుద్ది, అవునా? అందుకే వాటర్ తాగరా సుబ్బారావు అంటాడు. ఎగ్జాక్ట్లీ, మీ బాడీలో ఆల్రెడీ రక్తం లేదు, మీకు అందరికి 5 లీటర్లు ఉండదు, ఆడవాళ్ళకి 4 లీటర్లు ఉండదు, మీకు 3.5 4 ఉంటుంది, అంతే, తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని ఈ వాటర్తో నింపారో ఆ రక్తం ఫ్రీ ఫ్లో స్పీడ్ గా మూవ్ అవుతుంది, అప్పుడు మర్మం కానీ యోగ ముద్ర కానీ పనిచేస్తుంది. అది స్టోరీ. మంచిది, చెప్పండి భరత్ గారు. సార్ మీకు ఇప్పుడు అమెరికాలో టైం ఎంత అయింది? 11 అయ్యి ఉంటుందేమో అనుకుంటున్నాను. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. 11 అయింది సార్. 11 అయిందా? మంచిది, ఎందుకంటే ఇంతవరకు నా స్టూడెంట్స్ కూడా వచ్చారు. చెప్పండి సార్, క్విక్ క్వశ్చన్. ఇప్పుడు మిరియాలు కనబడలేదు, ఎలాచి ఎలాచి అలాంటి కాయలు ఊరికే ఒక విషయం చెప్తాను, మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న కూడా మీరు అడగాలి, ఎవరు అడగలేదు. సార్ మిరియాలు మాత్రమే ఎందుకండి? మీ ఇంటి పేరు మిరియాలా? మిరియాల ఇంటి పేరు కూడా ఉన్నారండి, ఓకేనా? మిరియం మాత్రమే ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి. మిరియంకి పాయింట్స్ ఉంటాయి, అటు ఇటు పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్ పర్ఫెక్ట్ సింక్రనైజ్ అవుద్ది ఇక్కడ, మిగతాది ఏది సింక్రనైజ్ అవుతుంది. అందుకే మిరియం మాత్రమే. ఈ లోపు మీకు మిరియం దొరకలేదు కాబట్టి ఈ లోపు ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మిరియం మాత్రమే, దానికి ఉన్న చిన్న చిన్న కొమ్ములు ఉంటాయి కదా, అది పర్ఫెక్ట్ గా సింక్రనైజ్ అవుద్ది ఇక్కడ. ఒక దగ్గర కాబట్టి ఇంకో దగ్గర టచ్ అవుద్ది అనమాట, అందుకు. కాబట్టి అది దొరకదు. మనకి ఫస్ట్ లోనే అలా ప్రెస్ చేసినప్పుడు తెలియట్లేదు కదా, మరి మనం ఎవరికైనా చెప్పాలని మనం పెట్టుకోవాలని ఎక్కడ పెట్టుకోమంటారు? ఏం పర్వాలేదు, మీరు అందుకే మీ చేతుల్లో, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో వేసేయండి. ఏయిగా మీకు తెలుస్తుంది అది. ఇప్పుడు 2 ముగ్గురిని చంపితే గానీ డాక్టర్ అవ్వలేనట్టు ఒక 2-3 మిరియం గింజలు పోతే గానీ మీరు అవ్వలేరు. ఓకేనండి? 2-3 పెట్టుకోమంటారా ఫింగర్ పైన? ఒకటి పెట్టుకోండి, పెట్టుకొని చూడండి, చూసి మీకు తెలుస్తా ఉంటది. ఒక సెట్ మీ ఇంట్లో వాళ్ళు కూడా ట్రై చేయండి. మీరు ఇలా ట్రై చేస్తున్నప్పుడు మీకు తెలుస్తా ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం తెలీదు, తర్వాత తెలిసిపోద్ది. ఇప్పుడు మాకే ఉంది, వంటలో ఉప్పు ఎంత ఎలా వేస్తారు అనేది నాకు ఇప్పటికీ తెలియదు. అది ఎలా మీకు తెలుస్తుంది? అది రోజు చేయగా ఉప్పు ఎంత వేస్తారని మీకు అర్థమైపోద్ది. నేను ఎప్పుడు చూస్తుంటాను, మా అమ్మ అంతా తీసుకుని నేను తీసి మళ్ళీ ఒక చిటికెట్ తీసేస్తుంది. అది ఎలా అనేది ఆ ప్రాక్టీస్ చేయగా మీకు అర్థమైపోతుంది. నాకు ఫస్ట్ అర్థం కాల, నాకు ఒక 2-3 డేస్ తర్వాత, ఎందుకంటే నాకు ఏదైనా కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టే, నాకు ఏదైనా దొరికితే నేను రోగులందరికీ వేసేవాడు, గ్యాస్ ఉన్నా లేకపోయినా. మా 20 బెడ్లు ఉంటాయని చెప్పాను కదా, అలాగే వేసేవాడు. మంచిది, ఓకేనా? ఇంకొక విషయం, థంబ్ ఫింగర్ కి పెట్టాలా? చూపుడు వేలే, ఓన్లీ చూపుడు వేలు ఫస్ట్ లైనే, మళ్ళీ చూపుడు వేలు సెకండ్ లైన్ మారిపోద్ది, రాసుకోండి.
ఊపిరితిత్తుల సమస్య, ఆస్తమా, సైనస్, ఊపిరి అందకపోవడం. చూపుడు వేలు సెకండ్ లైన్. మారిపోద్దండి, లైన్ కి మారిపోద్ది. రిపీట్ చేయరా ఇంకొకసారి? చూపుడు వేలు సెకండ్ లైన్ కి ఊపిరితిత్తుల సమస్య, ఆస్తమా, సైనస్ ఇవి ఉంటాయండి. ఊపిరితిత్తులు ఏం లేదు. ఇప్పుడు రెండో లైన్ చూడండి, కుడి చెయ్యో ఎడం చెయ్యో. యావరేజ్ గా ఉంటే 1 వేలుకి వేయండి, అది మరీ దారుణంగా ఉండి హై రేంజ్ లో ఉంటే 2 వేలకి వేయండి. అన్నిటికీ మామూలుగా ఉంటే 1 వేలకి వేయండి, హైగా ఉంటే 2 వేలకి వేయండి. ఫస్ట్ చూపుడు వేలు రెండో లైన్ తీయండి, పసుపు చిన్న నీటితో ముంచి ఇక్కడ రుద్దండి. స్టార్ట్ చేయాలా? పసుపు చిన్న నీటితో ముంచి ఇక్కడ వేయండి. ఊరికి వేసుకోండి, తప్పే ఉంది, మిరియాల కిందలే కదా, వేసేయండి. అక్కడ వేప పుల్లతో కానీ రావ చెట్టు పుల్లతో అయితే ఈజీగా దొరుకుద్ది. అది మా దగ్గర లేదండి, మేము వేరే ఊర్లో ఉన్నాము అనుకుంటే పెన్ను వెనకాతలు తిప్పి ఇక్కడ నొక్కండి. నొక్కితే మీకు ఇక్కడ సెన్సేషన్ గా కానీ, మెత్తగా కానీ, సున్నితంగా కానీ, షాక్ కొట్టినట్టు కానీ, ఒక ఇబ్బందిగా కానీ, వేరే రకంగా కానీ ఒక రకంగా తెరుచుది. అక్కడ మిరియం గింజ పెట్టండి, పెట్టి స్టిక్కర్ వేసి 2 గ్లాసులు వాటర్ తాగండి. కానీ ఆల్రెడీ మీరు తాగేశారు కాబట్టి తాగవసరం మళ్ళీ. ఒక్కసారికి ఒక ముద్ర ఒక మర్మమే పనిచేద్దండి. సార్ నాకు గ్యాస్ నొప్పి ఉందని ఇక్కడేసాను, నాకేమో ఊపిరితిత్తులు నొప్పి ఉందని ఇక్కడేసాను, మైగ్రేన్ తలనొప్పి ఉందని ఇక్కడేసాను, అన్ని వేసుకున్నానండి, పనిచేయదు. ఒకసారికి ఒక బ్లడ్ మాత్రమే ఫ్లో జరుగుద్ది, 2 బ్లడ్లు ఫ్లో జరగదు, అది గమనించాలి. అలాంటి తెలివైన వాళ్ళు మొత్తం 20 వేస్తానండి, 20 లైన్లు ఉంటాయి కదా, 20 వేస్తానండి అంటే 20 వేసేస్తే నువ్వు వేసేస్తే అవ్వ. అక్కడ పొయ్యి ఉంది, పొయ్యిలో 2 ఇవి చిమ్మియా దా ఉంటాయి, 2 వంటలే చేయగలరు, 3 వంటలు చేయలేరు పొయ్యిలో. అలాగా ఒక్కసారికి ఇక్కడ ఒకటే అవుతుంది, 10 అవ్వదు. ఎంత బాగా పనిచేద్దంటే మీ ఇంట్లో వాళ్ళకి మీరే వేసి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. ఓకే, టైం ఎంత అయింది? ఇంకో 3 నిమిషాలు బ్రేక్ అవుతుంది. చెప్పండి సుమా గారు. సార్ నమస్తే సార్. యాక్చువల్ గా వాటర్ 2 గ్లాసులు తాగాలి అన్నారు కదా, కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవాలి కదా సార్, వాళ్ళకి ఎలా? సూపర్ ప్రశ్న, ఇది ప్రశ్న మంచిది, ఇలాంటివి అడగాలి. వాళ్ళు చాలా తక్కువ తీసుకోవాలా? కొంచెం చాలా తక్కువ తీసుకోమని చెప్పండి. కానీ వాళ్ళు రోజు కొంచెం వాటర్ తీసుకుంటారు కదా, ఆ టైంలోనే ఈ ముద్ర వేసేమనండి. నేను చెప్పింది అర్థమైందా? వాళ్ళు ఒకసారి వాటర్ తీసుకుంటారు అంటే కదా, ఒక 10 ml 20 ml అలా కూడా తీసుకోవచ్చా సార్? అంటే ఆల్రెడీ డయాలసిస్ లో ఉంటే కొంచెం తక్కువ పని చేస్తుంది కానీ పర్వాలేదు, ఓకే పని చేస్తుంది. మరి చిన్న పిల్లలకి సార్? చిన్నపిల్లలకి వాళ్ళు తాగేంత వాటర్ పనిచేసేది, వాళ్ళకి ఆ వాటర్ చాలు. అంటే వాళ్ళు అంటే నైట్ నిద్రపోయేటప్పుడు మాత్రమే పెట్టుకోగలుగుతారు కదా సార్, డే అంతా పెట్టుకోలేరు కదా వాళ్ళకి ఎలా? ఎందుకు పెట్టుకోలేరు? అంటే వాళ్ళు లాగి పడేస్తారు కదా సార్, ఒక 3-4 years పిల్లలు అయితే. ఏం లాగపడారు, ఎవడైతే అది తీయకండి అని వాళ్ళు ఉంచుకోరా నాయన అని చెప్పినప్పుడు ఉంచుకున్నాడు, వాడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, రేపు పొద్దున ప్రయోజకుడు అవుతాడు. ఎవడైతే లాగి పడేసాడో వాడు మనలాగే తయారవుతాడు, అంతే. అంటే నాలాగే నా పిల్లలు ఉంటారు కదా సార్, నేను కూడా లాగి పడేసే రకమే కదా. అలా లాగి పడేస్తారు, అంతే కదా. అప్పిగాడే పుడతాడు, 50 రోజులు పుట్టాడు, అదే అదే కదా సార్. అంతే. అంటే నైట్ ఒక్కసారి పెట్టినా కూడా పనిచేస్తుంది కదా సార్. ఓకే, థ్యాంక్ యూ. మన పిల్లలకి చెప్పాలి, అరే పీక్కోవద్దు, స్కూల్కి వెళ్ళి నువ్వు వెళ్ళావు కదా, వచ్చేటప్పుడు అది అలాగే ఉండాలంటే వాడు దాన్నే చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు దాన్నే చూస్తూ ఉంటాడో వాడి కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటది. అప్పుడు చేతి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ముక్కు మీద పెట్టగలుగుతాడు. మంచిది. చెప్పండి సుస్మిత గారు. సార్ చెప్పండి చెప్పండి. సార్ అదే నాకు వేసింది సార్ అమ్మ, ఇక్కడ నాకు స్పాటిలైటిస్ ఉంది కదా ఈ నర్వ్ దగ్గర. నాకు ఫస్ట్ 2 days వర్క్ కాలేదు, 3rd day నాకు అది తీసేయాలి అన్నంత పెయిన్ వచ్చింది సార్. ఇక్కడ లాగుతున్నట్టు అది బాగా వర్కౌట్ అయింది సార్. బాగా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే కనిపెట్టింది నేను కాదు కాబట్టి. నేను కనిపెడితే వర్కౌట్ అవుతుంది. ఇది ఆయుర్వేదం పెద్దలు కనిపెట్టారు కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. బాగా పనిచేసింది కదా, చాలు. పెయిన్ రిలీఫ్ అయితే చాలా బాగుంది సార్. ఇప్పుడు ఏం పెయిన్ లేదు, రోజు వేసుకుంటా. 2 గ్లాసులు వాటర్ సూపర్ పని చేద్ది. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ నేనే నమ్మలేదని. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను, మీ అందరికి తెలుసా? అరే చేతులు లేని అడిగి ఎలా వేస్తావని అడిగా. నేను చెప్పాను మీకన్నా, నేను మీ అందరికన్నా నేను పెద్ద బోగ్గాడిని. నేను పిచ్చ ప్రశ్నలు వేస్తాను నేను, మీరు ఏమట్లేదు.
ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా, నేను జాయిన్ అవ్వలేదు ఇంట్లో. అరే చేతి లేనోడు ఎలా ఎత్తాడు రా నేను అడిగా మా ఊళ్ళని. అందుకే నేను రాను అక్కడ, నేను ఆవుల దగ్గరికి వెళ్ళిపోయి ఆవు పాలు పితుక్కుంటా. అంటే నా పని ఆవు పాలు పితకడం కదా అక్కడ ఆశ్రమంలో, అక్కడ నేను ఉంటాను, నాకు ఇవన్నీ వద్దాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, చెయ్యి లేని వాడికి నరాలన్నీ ఇక్కడ మూసేసి ఉంటాయి. అవును కదా, చెయ్యి పోయిందండి, రైల్వే పట్టాల మీద పడో బస్సు ఎక్కేసి చెయ్యి పోయింది, కానీ అక్కడ వాడికి నరాలు మనం గుర్తించలేం. అది చెయ్యి ఉన్నవాడికి ఇక్కడ మన నరాలు గుర్తించగలం, అందుకే ఈజీగా పని అవుతుంది. చెయ్యి లేని వాడికి కూడా పని చేద్ది, కానీ నరాలు ఎక్కడున్నా గుర్తించాలా. మరి మన నరాలు పట్టుకోలేంగా. ఇప్పుడు చెయ్యి ఇక్కడ లేని, ఇక్కడ నాడు కొట్టుకోవడం తెలియనంత మాత్రం వాడికి నాడు లేదా? అర్థమైంది నేను చెప్పింది? ఉంది, కానీ అది మూసుకుపోయి ఒక దగ్గర కుట్టేశారు నాడి నాలుగు, అది ఎక్కడో మనకు తెలియదు. అది పెద్ద టాప్ మోస్ట్ కొండలు అయితే గుర్తుపడతారు. అలాగే ఇవన్నీ నాకు కూడా ఫస్ట్ దీని మీద నమ్మకం లేదు. చూడండి, నా మేడం అన్నారు సుస్మిత గారు, హైదరాబాద్ వరంగల్ ఏదన్నారు ఆవిడ, ఏసారి ఇక్కడ వేస్తే నాకు ఫస్ట్ నాకు 2 రోజులు అనిపిస్తుంది, తర్వాత పనిచేస్తుంది. ఏంటంటే ఎవరు? కరీంనగర్ నా పనిచేసిందని సూపర్ పని చేస్తే. నాకు ఒకసారి ఏమైందంటే, భుజం మీద యోగా మ్యాట్లు పైనుంచి తీయడానికి పడిపోయా. యోగా మ్యాట్లు అక్కడ పైనుంచి తీయడానికి పడిపోయాను అనమాట. నాకు ఎలా, నేను అందుకే చెప్తాను, నేను ఒకవేళ హాస్పిటల్లో జాయిన్ అయితే నన్ను ఎవడో యాక్సిడెంట్ చేసి గుద్దేస్తే జాయిన్ అవుతాను, కానీ మామూలుగా జాయిన్ అవ్వను. అలా పైనుంచి పడిపోయి ఇక్కడ పట్టేసింది. పట్టేసినప్పుడు మా గురువు గారు వచ్చి ఇది తీసుకెళ్ళి అన్న తీసుకెళ్ళి ఒక మర్మం వేసాడు, అంతే గంటలో జుమ్మని షాక్ కొట్టింది. అలా పనిచేస్తాయి. అప్పుడు ఓకేరా బాబు ఇదిరా, లేకపోతే అమ్మ ఇప్పుడు కూడా ఆయన చెప్పమన్నాడనే మీకు మర్మం చెప్తున్నా, లేకపోతే నేను చచ్చినా చెప్పను, నాకెందుకు టైం వేస్ట్ కదా. ఇప్పుడు సార్ ఇవి ఎన్ని రోజులు వాడాలి సార్? అలాగే అది యూజ్ ఎన్ని రోజులు చేయాలి? మిరియాలు ఎంత కేజీ తెలీదు సార్. ఓ 1000 రూపాయలు ఉంటాయా? నాకు తెలీదు, కొంతగా అడుగుతుంది. ఉండవా? ఒక 500 ఉంటాయంటారా? 1000 రూపాయలు ఇంకా ఎక్కువ ఉంటాయి. 1000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటుంది. 1000 రూపాయలు మిరియాలు 1000 రూపాయలు కేజీ పెట్టుకుంటే కనీసం ఒక 500 వస్తాయి. 500 రోజులు వేసుకోండి, ఊరికే రాసుకోండి. 41 డేస్ 41 రోజుల్లో 41 రోజులు అవసరం లేదు మీకు, వెంటనే పనిచేసేస్తుంది. ఊరికి 41 డేస్ అద్భుతంగా పనిచేస్తుందండి. నాకేనా మా బుట్ట నైట్ వేసుకుంటే సార్ మార్నింగ్ దాకా నైట్ వేసుకుంటే ఉంచండి, ఏముంటుంది. ఓకే సార్, మంచిది. సరే ఓకే. దీంతో పాటు మనము ఇప్పుడు ఆస్మా ఇష్యూ అంటే దీంతో పాటు మళ్ళీ మనము ఇంజిన్ దౌడు, భస్త్రిక ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు సార్? ఖచ్చితంగా. ఆ పని ఈ పని. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ దెబ్బ తగిలిందంటే డాక్టరు పైన ఆయింట్మెంట్ పోతాడో లోపలికి మెడిసిన్ ఇస్తాడు. ఇది కూర్చున్నప్పుడు మనం ఏ పని చేయం కాబట్టి దాని పని చేసుకోవడానికి ఇది ఇచ్చాం, అది మళ్ళీ అది వేరు. ఇప్పుడు నడుము నొప్పి వస్తే ఏం చేయాలి, ఇక్కడ ఒకటి వేస్తాం, అది ప్రతిరోజు దాని పని చిన్నగా చేసుకోవడానికి. దానితో భుజంగాసనం చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. జాగ్రత్తగా వినాలా. రోజంతా మనం ఒకటి చేయలేం కాబట్టి ఇది మెడిసిన్ లా అక్కడ పనిచేస్తా ఉంటది. యోగాసనంలో ఒక ఆసనము మూమెంట్, ఫిజియోథెరపీ రాసుకోండి. అది ఫిజియోథెరపీ డైరెక్ట్ గా. యోగా అనేది ఫిజియోథెరపీ, ఇది మెడిసిన్ లో లోపల కొంచెం పనిచేస్తా ఉంటది. రెండు అది వేరు, అది వేరు, ఇది వేరు. అంటే ఎక్కువ మంది మన నడుము వంచరు, కదలరు, ఏం చెయ్యరు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కాబట్టి జస్ట్ ఇక్కడ కూర్చొని వేసుకోవడానికి అది వర్కౌట్ చేద్దాం. అది ఫిజియోథెరపీ. యోగా అనేది ఫిజియోథెరపీ, దానికి డోకా లేదు ఇంకా దానికి. ఇది వేరు. ఇది ఎక్కువసేపు కూర్చుని ఉంటాం కాబట్టి కూర్చుని ఉన్నప్పుడు ఏవి చేయకూడకుండా ఉండడం కన్నా ఇది చేసుకుంటూ ఉంటే ఈ పనిది సెలైన్ ఎక్కించినట్టు నెమ్మదిగా జరుగుద్ది. సెలైన్ ఎక్కించినట్టు. శేఖర్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు ఉంటారు సార్ ఇంట్లో, వాళ్ళు మేము ఫిజియోథెరపీ యోగాలు అవేం చేయలేము, అప్పుడు వాళ్ళకి ఇట్లాంటివి రిలీజ్ గా స్లోగా వర్క్ అవుతుంది చేసుకోవడమే. అంతెందుకు, ఇప్పుడు పొద్దున మనం యోగా చేసామండి, ఒక నడుము నొప్పి ఉందండి, ఒక 5 రోజులు తగ్గుద్ది అనుకుందాం యోగా చేస్తే. యోగా చేస్తూ ఇది వేసుకుంటే 2.5 రోజులు 3 రోజులు తగ్గిపోతాయి. ఇది ఫ్రీయే కదా, చేతి మూట వేసేసుకొని కూర్చోడమే కదా. మంచిది. సార్ ఇది ఎన్ని అవర్స్ చేయాలి సార్? ఇది అంటే 3 టైమ్స్ అన్నారు కదా, 3 టైమ్స్ టైమింగ్ లేదండి. పొద్దున్న 9 కరెక్ట్ గా గడియారానికి 3 చుక్కలు, 9, 12, 1 గంట, సాయంత్రం 6, ఇటు పొద్దున్న 9 ఆ టైం.
సరే ఇది ఆప పుల్ల అన్నారు కదా సార్, మనం బ్రష్ చేసేదా లేకపోతే ఆకుదున్నది అంతా సన్నదా సార్? బ్రష్ చేసేదే, వేప పుల్ల తీసుకొని ఫుల్గా తుడుచుకొని మన ఇంటి దగ్గర పెట్టుకోవడమే. పాయింట్ అంత ఈజీగా తెలియదు కదా సార్. ఎట్లా ఇప్పుడు మా అమ్మ లంగ్స్ పేషెంట్ సార్, తెలుసు. అంటే నాకు ఇప్పటిదాకా పెన్నుతో గుస్తే పెయిన్ వచ్చింది సార్, ఆడనా అట్లానా అని ఒక ఇబ్బందులు అనిపిస్తుంది. మీరు ఎక్కడ గుచ్చుకున్నారో మీకు తెలిసిపోతే అందరికి అక్కడే ఉంటది. ఓకే, ఇప్పుడు నాడి ఈ పసుపు సెన్సేషన్ ఎక్కువ తెలియడానికి, స్పీడ్ గా సెన్సేషన్ తెలియడానికి పసుపు వాటర్ లో కలిపి పెట్టాలా సార్ నార్మల్ గా? పసుపు చిన్న తీసుకొని దాంట్లో చిన్న చొక్కేసి ఇలా రుద్ది, ఇక్కడ రుద్దితే ఎక్కడొక్కడ రుద్దితే అక్కడ మనం రుద్దినప్పుడు సెన్సేషన్ స్పీడ్ గా తెలియడానికి పసుపు. ఓకే సార్, ఓకే మంచిది. నెక్స్ట్ మర్మం రాసుకోండి. మర్మల్ స్పీడ్ అయితే చెప్పండి, స్లో చేస్తాను. మనందరికి మైగ్రేన్ ఉందండి. మైగ్రేన్ తగ్గాలంటే, తలనొప్పి తగ్గాలంటే సింధు గారు బహుకాల దర్శనం. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు బాగుంటాను. సూపర్, రాసుకోండి. కొత్త చెప్తున్నాను, చెప్పండి మేడం. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చా సార్? ఖచ్చితంగా అండి. సార్ మీరు ఇచ్చిన డైట్ వల్ల మా వారు 12 కిలోలు తగ్గారు సార్. మంచి విషయం, సూపర్, మంచి విషయం. అండ్ నాకైతే మొన్న కొంచెం పిప్పి పని ఇలా స్టార్ట్ అయింది సార్. డాక్టర్ దగ్గరికి వెళ్తే మొత్తం క్లీన్ చేసి తీసేయాలి అని అన్నారు. అంటే ఆయన కన్నా మిమ్మల్ని నమ్ముకొని ఆయిల్ పుల్లింగ్ చేశాను. మళ్ళీ ఇంకో వారం అయింది, అది వెళ్తే పిప్పి లేదు, ఏమీ లేదు సార్. అసలు టాబ్లెట్స్ కూడా ఏమీ లేకుండా అయిపోయింది. మంచి విషయం, సూపర్, చాలా చక్కటి విషయం చెప్పారు. చక్కగా అద్భుతంగా చేస్తూ ఉండండి. ఓకేనా? ఇప్పుడు మర్మాలు రాసుకుంటున్నారు పాయింట్లు. థ్యాంక్ యూ సార్. మర్మాలు రాసుకోండి జాగ్రత్తగా. ఈవిడి ఫస్ట్ బ్యాచ్ లో ఆవిడే, వీళ్ళందరూ ఫస్ట్ బ్యాచ్ లో వచ్చారు. మంచి విషయం, చాలా రోజులు రికార్డింగ్ ఉంది కదా సార్? ఉందండి. అంటే నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. మంచిది, పర్లేదు. ఇదిగోండి రాసుకోండి. మైగ్రేన్, తలనొప్పి, బొటన వేలు వెనకాతల ఫస్ట్ లైన్, బొటన వేలు వెనకాతల ఫస్ట్ లైన్. పసుపు తీసుకొని ఇక్కడ రాసుకోండి. బిరింగించి ఇక్కడ పెట్టి స్టిక్కర్ వేసుకోండి. రాసుకోండి, ఊరికే పని చేయదు, కానీ మీకు అక్కడ పాయింట్ ఉందో లేదో తెలుస్తుంది కదా. అందుకే ఊరికే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఒకటే పని చేద్ది, కానీ సార్ ప్లేస్ మళ్ళీ ఒక్కసారి బొటన వేలు వెనకాతల ఫస్ట్ లైన్. సార్ అన్ని లైన్ లోనే ఉన్నాయి సార్? లైన్ లోనే ఉంటాయి, కొన్ని వేరుగా ఉంటాయి, మళ్ళీ కొన్ని కిందకు వస్తాయి, కాళ్ళ దగ్గరికి కూడా వస్తాయి తర్వాత. నెక్స్ట్ వెనకాలంటే ఇట్లా వెనకలే కదా సార్, ఇక్కడ వస్తుంది. ఇదే అండి, మధ్యలో ఒకటి ఉంది కదా కర్ణంలా. నేను ఇప్పుడు మేఘన మేడం ఇంటి దగ్గర ఉన్నాను కదా, నా దగ్గర ఒకటే కదా సార్ ఉన్నది. సార్ ఒకటే కదా వెనకాల ఉండేది. ఇది అక్కడ ఇక్కడ వేయాలి, ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా అని చెప్తున్నాను మీకు. ఇక్కడ ఒకటే, పైన కదా వేయాల్సింది సార్. అక్కడేనండి, వేసేసుకోండి అందరూ. ఊరికే పని చేయదు, 3 పని చేయ, ఒకటే పని చేస్తుంది. కానీ మీకు పాయింట్ అక్కడ ఉందరా అని మీకు తెలుస్తుంది కదా. రేపు పొద్దున్న ఎవరికైనా వేయాలనుకున్నప్పుడు సింపుల్ గా మీరు వేయచ్చు. ఓకే, ఇది మైగ్రేన్, అదే తలనొప్పి, ఇలాంటి సమస్యలన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. సరే, ఈ రోజుకి 3 చాలు. ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి అడిగితే మూసేస్తాయి. మిగిలిన శనివారం ఆదివారం మళ్ళీ వేరే చెప్తున్నాం. దాని తర్వాత మర్మం అయిపోగానే మెడిటేషన్ వేరే గొప్ప టెక్నిక్ లోకి తర్వాత. ఈసారి కొంచెం బాగా జరుగుద్ది, జాగ్రత్తగా పట్టుకోండి. అట్లా అన్నిటి ఎంతసేపు ఉంచుకోవాలి సార్ అలా పెట్టాలి? ఎంత అని లేదండి, ఎంతసేపు అనొచ్చు. చెప్పండి గీతా గారు. ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చా? పొద్దున్న 9, 1 గంట, సాయంత్రం 6, లేదా నైట్ పడుకునేటప్పుడు 3 సార్లు చెయ్యాలి. చెప్పండి గీతా గారు. సార్ బాగున్నారా సార్? బాగున్నాను మేడం, మీరు? బాగున్నాను సార్. మంచిదండి, సూపర్. సార్ నేను ఒక 1 మంత్ సీడ్ థెరపీ అది క్లాసెస్ విన్నాను సార్. మంచిదండి. అప్పుడు ఇది తడవకు పెట్టకూడదు అలా చెప్పారు. అంటే తర్వాత తడవకూడదా? ఓన్లీ తడిసింది అనుకుందాం, లేదా ఎవరో ఎదురొచ్చారు అనుకుందాం, మైలు పట్టింది అనుకుందాం. దీనికి ఎలా తెలుస్తుంది దీనికి తడిసిందా తడవలేదా అని? దీనికి ప్రెషర్ నొక్కాలి.
సీడ్ ఎలా పనిచేస్తుంది? దీన్ని నొక్కితే పనిచేస్తుంది, తడితే తడవకపోతే దీనికి ఏంటి లెక్క? దీనికి నొక్కితే చాలు. మీ దగ్గర మిరియం గింజ లేదనుకోండి, ఇలా నొక్కి పట్టుకోండి పనిచేస్తుంది. కానీ ఇలా నొక్కి మనం పట్టుకోలేం కదా, అందుకే మిరియం గింజ పెట్టు. ఆ తడితే ఏంటి, తడకపోతే ఏంటి, దవసపులే అయితే ఏంటి, మొలకెడితే అలా ఏముండదు. అదే నేను చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు చూడు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మైగ్రేన్ తలనొప్పి ఉందండి, ఇలా పట్టి నొక్కి పెట్టి ఉంచా. ఇలా రోజు నొక్కి పెట్టి ఉంచగలుగుతానా నేను? పని చేయాలి కదా నేను. కాబట్టి ఇక్కడ నొక్కి పట్టడానికి ఏదో ఒకటి కావాలా, అది మిరియం గింజ పెట్టాం. మిరియం గింజ పెట్టి బ్లాడర్ వేస్తాం. అది తడిసిన మిరియం గింజ కాదు, రాయి బెడ్ ఉందా, రాయి రాయి ఆ రాయి పెట్టి ప్రెజర్ ఇచ్చినా చాలు దానికి. అది తడిసిన ఏదన్నా పెట్టచ్చు. కానీ మిరియం గింజకి పాయింట్లు ఉన్నాయి, చుక్కలు ఉన్నాయి. అది ఎక్కడో చుక్క దగ్గర నొక్కుద్ది అని చెప్పి తెలుసు కదా. మిరియం గింజకి చివరిలో చుక్కలు ఉంటాయి, గమనించారా? సూది మొనలు ఏదో ఒక మనం గుచ్చుద్ది అని చెప్పి మిరియం గింజ పెట్టాం. మీరు ఏం పెట్టినా అక్కడ ప్రెస్ అవ్వాలా. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినా, నీటిలో పెట్టినా, మైలుగాలు ఉన్నా మైలుగాలు లేకపోయినా ఏది దానికి పని చేయదు. దానికి ప్రెజర్ ఇస్తే చాలు, ప్రెజర్ పాయింట్. చూడండి, ఇప్పుడు నాడిలా చూస్తున్నాం, జాగ్రత్తగా చూడండి. నాడిలా చూస్తున్నాం కదా, నాడిలా చూడడం చెప్పాను కూడా. ఇక్కడ కొట్టుకుంటుంది నాకు. ఇక్కడ ఈ నాడి చూడడానికి తడి చేయి పెట్టినా పొడి చేయి పెట్టినా పర్లా, అక్కడ మనకు తెలియాల. సేమ్ అంతే, ఎలాగైనా చూడొచ్చు. ఓకేనండి, సరే, మంచిది. నెక్స్ట్ చెప్పండి రోజారాణి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇది మర్మ పాదాలకనే చేస్తున్నారు, మర్మకళ అని పాదాలకి రాసి. ఇవన్నీ జాగ్రత్తగా వినండి, మంచి ప్రశ్న. ఇవన్నీ తర్వాత వచ్చిన పైత్యం. ఒకటే ఉందండి, మర్మ కళ ఉంది. అంటే భారతీయుడిలో కమల్ హాసన్ చేసేది. దానికి ముందు ఈ మర్మ ఆడు పాయింట్ల మీద కొడతాడు. జాగ్రత్తగా గమనించారు మీరు? భారతీయుడు సినిమా చూసారా? ఆడు పాయింట్లు చూసి కొడతాడు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా పాయింట్ల మీద పెట్టి కొడతాం, ఇంతే. ఇది ఆయుర్వేదం సుశ్రుతుడు చేసిన 25,000 సంవత్సరాల క్రితం పుట్టింది. దాని తర్వాత ఇంకా రకరకాలు వచ్చాయి. ఇంకా దాని తర్వాత దాన్ని అమ్ముకోవడం మొదలెట్టారు కదా. ఈ అమ్ముకోవడం మొదలు పెట్టారు కానీ ఇంకేం ఉండవు. కాళ్ళకి ఇలా అలా చేసి అవన్నీ ఫేక్, నిజం కాదు. పాదాలకు వాళ్ళ దగ్గర ఏదో ఆయిల్ ఉందని ప్రెజర్ చేసి రుద్దుతున్నారండి. అది దాదాపు 1 hour అని, అంటే మన ప్రాబ్లం బట్టి ఇచ్చేస్తున్నారు. అది మసాజ్ అవుతుంది, అది మసాజ్ అవుద్ది. ఇప్పుడు నేను ఆయిల్ తెచ్చి నేను అది ఇది థెరపీ, ఇది కాదు కదా, అది మర్మం కాదు, అది మసాజ్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు నేను ఝాన్సీ మేడం ఫోన్ చేశారు, అంటే గవర్నమెంట్ టీచర్లు, సార్ నడుము పట్టేసింది సార్, మీరు రావాలి సార్ అని అన్నారు. ఎందుకంటే నేను నేను వాళ్ళ దగ్గర ఉన్నాను అనమాట. వాళ్ళకి హెడ్ మసాజ్, నేను హెడ్ మసాజ్ లో కూడా నేను సర్టిఫైడ్. ఎవరికి తెలియదు హెడ్ మసాజ్. నేను ఇప్పుడు ఎవరికి చేయట్లేదు, మానేసారు, కంగారు పడకండి. ఓకేనండి, వాళ్ళు నా ఫస్ట్ స్టూడెంట్లు కాబట్టి, నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చాను కాబట్టి, సార్ మీరు రావాలి, నేను అడుగుదామా లేదా అనుకుంటున్నారు, మీరు ఇప్పుడు చాలా పెద్దలు అయిపోయారు. కానీ లక్ష్మి గారు అంటే మా అందరికన్నా పెద్ద రిటైర్మెంట్ చేశారు. ఆవిడ అడగమన్నారని అడిగాను సార్ అని అన్నారు. వస్తాను మేడం, నేను ఇప్పుడు లేను, మేఘన మేడం దగ్గర ఉన్నాను అంటే ఖచ్చితంగా రండి. నేను హెడ్ మసాజ్ లో నా యూట్యూబ్ లో వీడియోలు ఉంటాయి చూడండి, హెడ్ మసాజ్ స్పెషలిస్ట్ నేను. అలాగే నేను నడుము దగ్గర కూడా, నడుము పట్టేస్తే ఇప్పుడు ఎవ్వరికి చేయను, మానేశాను. పొట్టు పెట్టుకున్నాను నేను, ఆ పాత వాళ్ళకి మాత్రమే చేస్తానండి. ఓకేనండి, కంగారు పడద్దు ఎవరు. కాబట్టి అది మసాజ్ అయిపోద్ది, అంతేగాని ఈ థెరపీ అది. మసాజ్కి దీనికి తేడా ఏంటంటే, మసాజ్ అప్పటికప్పుడు అద్భుతంగా రిలీఫ్ ఇచ్చి అక్కడ ఉన్నవన్నీ లేపేస్తుంది, ఇది పూర్తిగా నాశనం చేసేస్తుంది. మసాజ్ సూపర్ పని చేస్తుంది, కానీ మసాజ్కి టైం పట్టుద్ది, వేరేవాడు కావాలా. దీనికి వేరేవాడు అవసరం, మనకు మనం చేసుకోవచ్చు. రెండింటికి తేడా అది. అదేనా, మసాజ్కి వేరేవాడు కావాలా, దీనికి మనకు మనమే చేసుకోవచ్చు. మసాజ్ ఇచ్చే రిలీఫ్ ప్రపంచంలో ఇంకోటి ఇవ్వదు. అసలు మసాజ్ ఊరికి చెప్తాను చూడండి, మసాజ్ ఎలా పనిచేద్దాం కూడా. మంచి ప్రశ్న అడిగారు. సరే, లాస్ట్ 4 నిమిషాలు చూడండి. మనం ఏదైనా పడిపోయినా, ఎక్కువ కంప్యూటర్ వర్క్ చేసినా, ఏది చేసినా ఇక్కడ భుజాల దగ్గర ప్రెజర్ పడిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మజిల్ ఉంటుంది, కండ ఉంటుంది. చూడండి, మనం ఎక్కువ పప్పు తిన్నాం అనుకోండి, కింద నుంచి గ్యాస్ వస్తుందా? అలాగే బండిలో పెట్రోల్ వేసుకెళ్తే వెనక నుంచి పొగ వస్తుందా? అలాగే అన్నం కుక్కర్లో పెడితే పైనుంచి గాలి వస్తుందా? ఏసీలో నుంచి నీళ్ళు వస్తాయా? ఫ్రిడ్జ్ నుంచి నీళ్ళు వస్తాయా? ప్రతి దాంట్లోంచి ఏదో బయట రావాలి. అలాగే మీరు ఎక్కువ ఓవర్గా పనిచేసిన జాగ్రత్తగా చూడండి, ఈ మజిల్ దగ్గర కెమికల్ బయటికి రావాలి, ఓ గ్యాస్.
ఆ గ్యాస్ బయటికి రాదు, బయట అక్కడ ఉండిపోద్ది. అప్పుడు మేము మసాజ్ పెట్టి ఆ గ్యాస్ని బయటికి తోస్తాం. ఇది మీకు యూట్యూబ్లో వీడియో ఉంటుంది చూడండి, సూపర్ ఉంటుంది. మేము ఇలా నొక్కినప్పుడు అందులో పట్టేసిన ఆ గాలి, సింపుల్గా చెప్పాలంటే యూరిక్ యాసిడ్ లాంటి ఒక యాసిడ్ బయటికి రావడం చూపిస్తాడు. మసాజ్ థెరపీ ఇన్ యానిమేషన్ అని కొట్టండి. అందుకే అంత గొప్పగా పనిచేస్తుంది మసాజ్, సూపర్ పని చేస్తుంది, మంచిది. చెప్పండి శోభా గారు, మసాజ్ థెరపీ అది ఒక హైలైట్. చెప్పండి చెప్పండి శోభా గారు. ఈ మిరియం అనేది కంపల్సరీ మార్చాలా సార్? అంటే మనం డేలో 3 టైమ్స్ చేస్తున్నాం కదా, అస్సలు అలాంటప్పుడు మరి కంటిన్యూస్ గా ఉంచుకోవచ్చు కదా సార్? ఎందుకు 3 టైమ్స్ మీరు చెప్పారు కదా, 3 టైమ్స్ వాటర్ తాగి పొద్దు నుంచి మీరు పని చేస్తారు కదా, లూజ్ అయిపోద్ది కదా, అర్థమైందా? ఫస్ట్ టైట్ లేదు అంటే ఉంచుకోవచ్చు, ఉంచుకోవచ్చు కానీ ఉండదుగా. ఇప్పుడు పొద్దు నుంచి పని చేస్తాం, అక్కడ ఉంటుందా? లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ మిరియం వేసి మళ్ళీ స్టిక్కర్ కట్టి మళ్ళీ వాటర్ తాగాల. మనం ఎంత గట్టి కట్టినా లూజ్ అయిపోద్ది, ఎంత గట్టి కట్టినా లూజ్ అయింది. చేతుంటే కదా మన పని, అన్నం తినాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, బండి డ్రైవ్ చేయాలన్నా, తాళం తీయాలన్నా చెయ్యే, కాబట్టి లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అయిపోతుంది అన్నప్పుడు మిరియం అలా పెట్టి గట్టిగా మళ్ళీ కట్టి 2 గ్లాసులు వాటర్ తాగితే మళ్ళీ పర్ఫెక్ట్ గా షాక్ తగులుద్ది దానికి. షాక్ సింపుల్ గా చెప్తాను, మీకు పార్కిన్సన్స్ వచ్చింది అనుకోండి, ఎవరికైనా చేతులు ఇలా ఊగుతూ ఉంటాయి, గ్లాస్ పట్టుకుంటే ఇలా కదులుతుంటాయి. తెలుసా మీ అందరికి? పెద్ద వయసు వాళ్ళకి గ్లాస్ పట్టుకుంటే ఇలా కదులుతూ ఉంటాయి, దాన్ని పార్కిన్సన్స్ అంటారు. వచ్చినప్పుడు ఏం చేస్తారు? మెడిసిన్ పనిచేద్దానికి షాక్ కొట్టాలా, లేదా మసాజ్ చేయాలా. మసాజ్ చేయడానికి డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి షాక్ కొట్టించుకుంటారు. సేమ్ షాక్ మనం ఇస్తున్నాం లోపల నుంచి, ఆ షాక్ గట్టిగా తెలియాలి మనకి, కాబట్టి మిరియాన్ని మళ్ళీ గట్టిగా స్టిక్కర్ కట్టాలా. అది స్ట్రోక్. పార్కింగ్సన్స్ తగ్గుతుందా? అయ్యో పార్కిన్సన్స్ ఎందుకు తగ్గదు? నేనే తగ్గిస్తాను, చెప్పాను కదా నేను మసాజ్ చేయడం. మా పిన్ని ఉన్నారు, వాళ్ళకి ఎవరికో ఉందంట. అలా కాదు, మీరు పర్ఫెక్ట్ గా మసాజ్ చేసి కూడా ఒకటి దొరుకుతాడు బయట, అని పట్టుకోండి. లేదు సార్, అంటే ఆల్రెడీ పీక్ స్టేజ్ లో ఉన్నా సార్, ఇప్పుడు ఏం గుర్తుండట్లేదు. మళ్ళీ ఏం గుర్తుంటే సార్, వాళ్ళకి పాలసీ కట్టి లెక్కలు అమౌంట్స్ అవి గుర్తుంటే, మళ్ళీ తింటాం, టాబ్లెట్స్ వేసుకోవడం ఇవి గుర్తుండవు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వర్స్ట్ కండిషన్ కి వచ్చారు. ఈవిడ దగ్గర కనీసం 2 లక్షల ముందే అప్పు చేయాల్సింది, గుర్తుండదు. సరే సరే, ఏమి లేదండి. పార్కిన్సన్స్ వస్తే 1 కరెంట్ షాక్, 2 మసాజ్, 2 బాగా పనిచేస్తాయి. ఎప్పటి నుంచో యోగాలో థెరపిస్ట్ పిలిపించి చేయిస్తున్నారు సార్. అలా కుదిరితే జాగ్రత్తగా, నేను అదే చెప్పాను, పర్ఫెక్ట్ మెసేజ్ కూడా అన్నాను. నాలా సగం పని వచ్చినట్టు కాదు, ఆ రుద్దితే నా కొడుకుది నరం షాక్ కొట్టాలా, అలా చెయ్యాలా. పైన వచ్చి పని చేసేవారు అందరు చాలా మంది ఉంటారు, అలా కాదు. ఒక్కసారి రుద్దితే నరం దగ్గర నొక్కుతాను నేను వెనకాతల, ఒక్క నొక్కితే ఎదరికి జిమ్ అనుకుంటాను తలకే. ఆల్రెడీ నా యూట్యూబ్ లో కూడా హెడ్ మసాజ్ చేసిన వీడియోలు ఉన్నాయా లేవో తెలీదు, చూడండి. ఇలా నొక్కి ఉంటుంది. తర్వాత చెప్తాను, ఇది వేరే క్లాస్ కదా, తర్వాత చెప్తాను. ఓకేనండి. ఇది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మేఘనా మేడం కూడా నేను ఎప్పుడు చేయలేదు హెడ్ మసాజ్, ఒకసారి చేయాలి, ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే, మంచిది.